నగరూరు స్టేషన్కి అయితే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు లోక్నాథ్, మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. రాయచూర్ రైల్వే స్టేషన్ ముందైతే ఉన్నాము. ఇవాళ ఒక బ్యూటిఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాము. రాయచూర్ జంక్షన్ నుంచి గుంతకల్ వెళ్ళే డెమో వ్లాగ్ అయితే చేయబోతున్నాము. రాయచూర్ రైల్వే స్టేషన్ మెయిన్ బిల్డింగ్ ఇదే. ప్రస్తుతం స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది, చూసుకోవచ్చు. టికెట్ కౌంటర్ మనకు ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా ఆటోల దగ్గర, అదే మనకు టికెట్ బుకింగ్ కౌంటరు. పదండి స్టేషన్ లోపలికి వెళ్దాం. స్టేషన్ లోపలికి వెళ్ళాక మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు, అలాగే రాయచూర్ జంక్షన్కి సంబంధించిన కొన్ని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. రాయచూర్ నిన్నటితో అంటే జూన్ 1 నుంచి అయితే సికింద్రాబాద్ డివిజన్లో అయితే కలిపేశారు. బుకింగ్ కౌంటర్ దగ్గర పరిస్థితి చూసుకోవచ్చు, చాలా ఫుల్ ఉన్నారు. ఎంట్రన్స్ చూసుకుంటే మనకు కుడివైపు ఉంటుంది, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయినాము, చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో మన ట్రైన్ ఉంటుంది. అండ్ 3లో ఇంకొక ట్రైన్ కూడా కనిపిస్తుంది కదా, అదే రాయచూర్ నుంచి విజయపుర వెళ్ళే ప్యాసింజర్ ట్రైను. టైం ప్రస్తుతం చూసుకోవచ్చు 7:11 అవుతుంది. పదండి మన ట్రైన్ దగ్గరికి వెళ్దాము. అండ్ రాయచూర్ స్టేషన్ కోడ్ చెప్పలేదు కదా, రాయచూర్ స్టేషన్ కోడ్ RC. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అక్కడ కనిపిస్తున్నదే మన డెమో ట్రైన్. వచ్చేసాము మన డెమో దగ్గరికి. డెమో డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. లుక్స్ సూపర్ ఉన్నాయి కదా. ఇటువంటి ట్రైన్స్ ఎక్కువ నేను విజయవాడ జంక్షన్లో చూశాను. మన ట్రైన్ రేక్ షేరింగ్ చూసుకోవచ్చు. గుంటకల్ టు రాయచూర్, రాయచూర్ టు గుంటకల్, గుంటకల్ టు డోన్, డోన్ టు గుత్తి, గుత్తి నుంచి డోన్, డోన్ నుంచి కర్నూలు సిటీ, కర్నూలు సిటీ నుంచి నంద్యాల, నంద్యాల నుంచి రేణిగుంట, రేణిగుంట నుంచి నంద్యాల, నంద్యాల నుంచి కర్నూలు సిటీ, కర్నూలు సిటీ నుంచి మరి గుంతకల్, గుంతకల్ నుంచి హిందూపురం, హిందూపురం నుంచి గుంతకల్. ట్రైన్ లోపలికి అయితే ఎంటర్ అవుదాము. మన ట్రైన్లో ఛార్జింగ్ సాకెట్లు లేవు, అలాగే వాష్రూమ్స్ కూడా లేవు. మన ట్రైన్ నెంబర్ 77202 రాయచూర్ జంక్షన్ నుంచి గుంతకల్ జంక్షన్కి ప్రతిరోజు కూడా ఉదయం 7:25 బయలుదేరుతుంది. 10:15 అయితే గుంతకల్ చేరుకుంటుంది. మొత్తం కిలోమీటర్లు చూసుకుంటే 121 కిలోమీటర్స్ గాను మన ట్రైన్ 2:50 పూర్తి చేస్తుంది. సోర్స్ స్టేషన్ కర్ణాటకలో ఉంటుంది, డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మన ట్రైన్ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్తుంది. టికెట్ ప్రైస్ చూసుకోవచ్చు. రాయచూర్ జంక్షన్ నుంచి గుంతకల్కి 121 కిలోమీటర్స్ గాను 30 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు, ఆర్డినరీ ఛార్జ్. చూసుకోవచ్చు, సిగ్నల్ అయితే ఇచ్చేశాడు. రాయచూర్ని జంక్షన్ ఎందుకు పిలుస్తామంటే రాయచూర్ నుంచి గద్వాల్ వైపు వెళ్ళే లైన్ ఒకటి కలుస్తుంది. మనం ఆల్రెడీ కాచిగూడ నుంచి రాయచూర్ వచ్చే ఒక డెమో లాగ్ చేసాం కదా, ఆ ట్రైన్ వచ్చేది ఆ లైన్లో నుంచే, అందుకనే రాయచూర్ని జంక్షన్ అని పిలుస్తాము. రాయచూర్ని అయితే జూన్ 1వ తారీఖు నుంచి సికింద్రాబాద్ డివిజన్లో అయితే కలిపేశాడు. SCR పరిధిలోకి వెళ్తుంది, సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వెళ్తుంది. ఇంతకుముందు గుంతకల్లోకి ఉండేది కానీ రాయచూర్ అలాగే వాడి సెక్షను, ఇప్పుడు మాత్రము సికింద్రాబాద్ డివిజన్లోకి అయితే కలిపేశాడు. రాయచూర్ నుంచి ఆన్ టైం తీశాడు మన ట్రైన్ని. రాయచూర్ నుంచి ఆన్ టైం తీశాడు మన ట్రైను. మార్నింగ్ టైము రాయచూర్ నుంచి గుంతకల్ వెళ్ళడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ డెమో అని చెప్పొచ్చు ఈ ట్రైను. అంటే చాలా డిమాండ్ ఉందండి ఈ ట్రైన్కి. సోర్స్ ఇంకా డెస్టినేషన్ స్టేషన్ వదిలేసి మన ట్రైన్ మొత్తం 8 స్టాప్స్లో ఆగుతుంది. బై బై రాయచూర్ జంక్షన్. రాయచూర్ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ని చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. రాయచూర్ తర్వాత నెక్స్ట్ స్టాప్ మర్రిచేతల. రాయచూర్ నుంచి గుంతకల్ వరకు కూడా మొత్తము డబల్ ట్రాకే. అండ్ ఈ రాయచూర్ జంక్షన్ చూసుకుంటే మనకు ముంబై నుంచి చెన్నై వెళ్ళే మెయిన్ లైన్లో ఉంటుంది. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అని చెప్పొచ్చు ఈ లైన్లో. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ చూసుకోవచ్చు, మామూలుగా లేదు. ఈ డెమోలో నాకు నచ్చేది ఇదే, స్పీడ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. వెల్కమ్ టు SCOR. ఇక్కడి నుంచి గుంతకల్ డివిజన్ పరిధి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే SCOR స్టార్ట్ అవుతుంది, సౌత్ కోస్ట్ రైల్వే జోన్. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయిన మర్రిచేతలకు మన ట్రైన్ చేరుకుంది. మర్రిచేతల స్టేషన్ కోడ్ MRC. ఈ ప్లాట్ఫామ్ చూడండి ఎంత కిందకు ఉంటుందో.
మర్రి చేతులకు మన ట్రైన్ చేరుకుంది. నైట్ నేను ఇదే ట్రైన్కి అయితే వచ్చాను, గుంతకల్ నుంచి రాయచూర్కి. మధ్యలో ఒక స్టాప్ వస్తుందండి, హనుమపుర హాల్ట్. ఆ స్టేషన్లో నైట్ టైం ఒక్క లైట్ కూడా లేదు ఆ రైల్వే స్టేషన్లో. అండ్ ఎక్కే వాళ్ళు ఉన్నారు, దిగే వాళ్ళు కూడా ఉన్నారు ఆ రైల్వే స్టేషన్లో, కానీ ఒక్క లైట్ కూడా లేదు. సిగ్నల్ ఇచ్చేసాడు. మర్రి చేతుల నుంచి మన ట్రైన్ బయలుదేరింది. మర్రి చేతుల తర్వాత నెక్స్ట్ స్టాప్ మట్టుమారి. బాయ్ బాయ్ మర్రి చేతల. వర్షం బాగా పడినట్టుంది, చూసుకోవచ్చు. రైతులైతే సేద్యం స్టార్ట్ చేశారు. సెకండ్ స్టాప్ అయిన మట్టుమారికి మన ట్రైన్ చేరుకుంది. మట్టుమారి స్టేషన్ కోడ్ MTU. ఈ స్టేషన్లో క్రౌడ్ బాగానే ఉన్నారు, చూసుకోవచ్చు. స్పీడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మన ట్రైన్. మట్టుమారి స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. మట్టుమారి తర్వాత నెక్స్ట్ స్టాప్ హనుమపుర. మట్టుమారి నుంచి మన ట్రైన్ బయలుదేరింది. మట్టుమారి తర్వాత నెక్స్ట్ స్టాప్ హనుమపుర హాల్ట్. బాయ్ బాయ్ మట్టుమారి. వెల్కమ్ టు హనుమపుర. స్టేషన్ కోడ్ HPH. జనాలు చూసుకోవచ్చు, బాగానే ఉన్నారు. నైట్ టైం ఈ స్టేషన్ పరిస్థితి చూసుకోవాలి, ఒక్క లైట్ కూడా ఉండదు ఈ రైల్వే స్టేషన్లో. హనుమపురం నుంచి మన ట్రైన్ బయలుదేరింది. హనుమపురం తర్వాత నెక్స్ట్ స్టాప్ మంత్రాలయం రోడ్. బాయ్ బాయ్ హనుమపుర. కర్ణాటకలో లాస్ట్ స్టాప్. దీని తర్వాత తుంగభద్ర రివర్ వస్తుంది. తుంగభద్ర రివర్ అటుపక్క నుంచి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుంది. హనుమపురం దగ్గర ఒక ట్రైన్ అయితే నోటీస్ చేశాను, కరైకల్ ఎక్స్ప్రెస్. కరైకల్ నుంచి లోకమాన్య తిలక్ వెళ్తుంది. వెల్కమ్ టు తుంగభద్ర నది. వాటర్ లెవెల్ ప్రస్తుతానికి తక్కువే ఉన్నాయి. అండ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడి నుంచి మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. బాయ్ బాయ్ తుంగభద్ర. వెల్కమ్ టు మంత్రాలయం రోడ్. స్టేషన్ కోడ్ MALM. మంత్రాలయం రోడ్డు నుంచి టెంపుల్ 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి క్రౌడ్ చూసుకోవచ్చు ఎలా ఉన్నారో. మంత్రాలయం గుడిని చూడకపోతే ఖచ్చితంగా చూడండి. శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడికి మన ట్రైన్ 28 కిలోమీటర్లు కవర్ చేసింది. మంత్రాలయంకి మన ట్రైన్ చేరుకుంది 5 నిమిషాలు ఆలస్యంగా. మంత్రాలయం తర్వాత నెక్స్ట్ స్టాప్ కోసిగి.
బై బై మంత్రాలయం రోడ్. మంత్రాలయం నుంచి ఎవరైనా మనోలాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బెంగళూరు టు నాందేడ్ వెళ్ళే నాందేడ్ ఎక్స్ప్రెస్. ల్యాండ్స్కేప్ అదిరిపోయింది కదా, చాలా బాగుంది లొకేషను. కోసికి దగ్గరలో ఉంది మన ట్రైన్. వాళ్ళకి రాకపోయినా ఆ ఒక్కడి కోసం వచ్చారు చూడు, నిజంగా అదే ట్రూ ఫ్రెండ్షిప్. వెల్కమ్ టు కోసిగి, స్టేషన్ కోడ్ KO. కోసిక్కి మన ట్రైన్ చేరుకుంది. కోసిగి రైల్వే స్టేషన్లో చూసుకోవచ్చు, స్టేషన్ పక్కనే కొండ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. కోసిగిలో ట్రైన్ చాలా ఫుల్ అయింది, జనాలు చూసుకోవచ్చు. కోసిగి నుంచి బయలుదేరిపోయాం. కోసిగి తర్వాత నెక్స్ట్ స్టాప్ కుప్పగల్లు. కుప్పగల్లో కలుద్దాం. బై బై కోసిగి. కోసిగి నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు కుప్పగల్, స్టేషన్ కోడ్ KGL. ఇక్కడికి మన ట్రైన్ 8:15కి రావాల్సింది. ప్రస్తుతం మన ట్రైన్ 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తుంది. కుప్పగల్లు నుంచి శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి అయితే ఆటోలు ఉంటాయి, అలాగే బస్సులు కూడా ఉంటాయి. కుప్పగల్లు నుంచి మన ట్రైన్ బయలుదేరింది. కుప్పగల్లు తర్వాత నెక్స్ట్ స్టాప్ ఆదోని. కుప్పగల్ నుంచి ఎవరైనా మనోలాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బై బై కుప్పగల్. ఆదోనికి దగ్గరలో ఉన్నాము. కొండ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడి నుంచి చూడడానికి. లొకేషన్ అదిరిపోయింది. వెల్కమ్ టు ఆదోని, స్టేషన్ కోడ్ AD. ఇక్కడికి మన ట్రైన్ 69 కిలోమీటర్లు కవర్ చేసింది. ఇంకా ఇక్కడి నుంచి గుంతకల్ 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆదోనికి మన ట్రైన్ చేరుకుంది. ఆదోనిలో మొత్తం 4 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఆదోనిలో మన ట్రైన్కి క్రాసింగ్ అయితే పెట్టాడు. కాలబుర్గి నుంచి SMT బెంగళూరు వెళ్ళే వందే భారత్కి. వందే భారత్ ఆదోనిలో స్టాప్ అయితే లేదు. ఆదోని నుంచి బయలుదేరిపోయాం. ఆదోని తర్వాత నెక్స్ట్ స్టాప్ నగరూరు. ఆదోని నుంచి ఎవరైనా మనోలాగ్స్ చూస్తుంటే లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బై బై ఆదోని. వెల్కమ్ టు నగరూరు, స్టేషన్ కోడ్ NRR. నగరూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ మొలగవల్లి. మధ్యలో ఆస్పరి స్టేషన్ వస్తుంది, స్కిప్ కొట్టేస్తాము. నగరూరు స్టేషన్కి అయితే నగరూరు నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరింది. నగరూరు తర్వాత నెక్స్ట్ స్టాప్ మొలగవల్లి. జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. బాయ్ బాయ్ నగరూరు. మొలగవల్లిలో కలుద్దాం. వెల్కమ్ టు మొలగవల్లి, స్టేషన్ కోడ్ FGB.
మొలగవల్లికి మన ట్రైన్ చేరుకుంది. కన్యాకుమారి ఎక్స్ప్రెస్కి అలాగే నాగర్కోయిల్కి మన ట్రైన్ క్రాసింగ్ పెడతాడైతే అనుకున్నాను, కానీ ఆ ట్రైన్స్ ఒక్కొక్కటి గంట లేట్గా వస్తున్నాయి. పట్టాలను ఎప్పుడు ఇలా మాత్రం క్రాస్ చేయొద్దు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్నే యూజ్ చేయండి. ఎంత లేట్ అయినా పర్లేదు, ప్రాణం కంటే ఇది విలువైనది కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రీసెంట్గా నేను కడపలో ఒక యాక్సిడెంట్ చూశాను. ఒక మహిళ ఇలాగే పట్టాలు క్రాస్ చేసి ట్రైన్ కింద పడింది. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్నే యూజ్ చేయండి, కొంచెం లేట్ అయినా పర్లేదు. మొలగవల్లి నుంచి బయలుదేరిపోయాం. మొలగవల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ మన డెస్టినేషన్ గుంతకల్లు. మధ్యలో నేమకల్లు అలాగే నంచర్ల స్టేషన్ స్కిప్ కొట్టేస్తాం. మొలగవల్లి దాటిన తర్వాత మన ట్రైన్లో ప్రస్తుతం పరిస్థితి గుంతకల్ అవుటర్లో ఉంది మన ట్రైన్. మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, అక్కడ అదే గుంతకల్లు బైపాస్ లైను. గూడ్స్ ట్రైన్లు వస్తాయి కదా, గూడ్స్ ట్రైన్లు గుంతకల్ డివిజన్లోకి రాకుండా డైరెక్ట్గా బయట నుంచి వెళ్ళిపోతాయి అనమాట. గుంతకల్ జంక్షన్లోకి రాకుండా బయట నుంచి వెళ్ళిపోతాయి. ఆ లైన్ కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. బళ్ళారి వైపు వెళ్ళే లైను. ఈ లైన్ వేయడం వల్ల చాలా అంటే చాలా మేలు గుంతకల్కి. ఈ లైన్ లేకున్నప్పుడు చాలా వరకు ట్రైన్స్ ఇక్కడ లోకల్ రివర్సల్ తీసుకొని మళ్ళీ వెళ్ళేటివి అనమాట. ఇప్పుడు ఈ లైన్ వేసిన తర్వాత చాలా అంటే చాలా టైం కవర్ అవుతుంది. హంద్రినీవా కెనాల్ ప్రస్తుతానికి వాటర్ లేవు. అక్కడ ట్రాక్ కనిపిస్తుంది కదా, అదే మనకు బైపాస్ లైను. బళ్ళారి వైపు వెళ్ళే గూడ్స్ ట్రైన్లు అన్నీ కూడా ఆ ట్రాక్ నుంచి వెళ్ళిపోతాయి. ఇంకొక బాధాకరమైన విషయం ఏమంటే టాటానగర్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, గుంతకల్ జంక్షన్లోకి రాకుండా డైరెక్ట్గా అవుటర్ నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ ఆ ట్రాక్ కనిపిస్తుంది కదా, అది మనకు బళ్ళారి వైపు వెళ్తుంది. బళ్ళారి హుబ్లీ వైపు వెళ్తుంది ఆ లైన్. గుంతకల్లు ఉత్తరం క్యాబిన్. గుంతకల్లు ఎలక్ట్రిక్ లోకో షెడ్ అక్కడ కనిపించేది అంతా కూడా చాలా పెద్దది, చూసుకోవచ్చు. వెల్కమ్ టు గుంతకల్ జంక్షన్. అక్కడ ట్రైన్ కనిపిస్తుంది కదా, 16382 కన్యాకుమారి టు పూణే ఎక్స్ప్రెస్. వ్యాప్ 7 విజయవాడ. వెల్కమ్ టు గుంతకల్ జంక్షన్, గుంతకల్ డివిజన్ కూడా. SCOR కనిపిస్తుందా? 6వ నంబర్ ప్లాట్ఫామ్కి అయితే మన ట్రైన్ చేరుకుంటుంది. గుంతకల్కి మన ట్రైన్ చేరుకుంది. రావాల్సిన టైం కంటే 15 నిమిషాల ముందుగానే. జర్నీ విషయానికి వస్తే జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ డెమో మరి ఇక్కడి నుంచి డోన్కి వెళ్తుంది. గుంతకల్ నుంచి డోన్ ఆల్రెడీ మనం ఆ వ్లాగ్ చేసాము, చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. గుంతకల్ డివిజన్ కోడ్ చెప్పలేదు కదా, గుంతకల్ రైల్వే స్టేషన్ కోడ్ GTL. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ ఉంటాయి.